సో గాయస్ ఈరోజు నేను మ్యాజిక్ ట్రిక్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే కార్డ్స్ షిల్లింగ్ ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. సో నేను కార్డ్స్ పైన రివ్యూ కూడా చేశాను. సో మీరు ఈ కార్డ్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇప్పుడు మనం ట్రిక్ స్టార్ట్ చేద్దాం. ఈ ట్రిక్ కోసం మనకి జోకర్స్ అవసరం లేదు. సో నేను జోకర్స్ని తీసేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ కార్డ్స్ని మనం షఫుల్ చేద్దాం. లాస్ట్ యా. సో ఇప్పుడు మనం ఈ కార్డ్స్లో నుంచి ముగ్గురు స్పెక్టేటర్స్ని ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకోమంటాం. సో ఇక్కడ స్పెక్టేటర్స్ లేరు కాబట్టి నేనే ఒక్కొక్క కార్డ్ తీసి పక్కన పెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం అనుకుందాం. ఓకే, సెకండ్ స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం అనుకుందాం. అండ్ థర్డ్ స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం అనుకుందాం. ఓకే, సో ఈ 3 కార్డ్స్ మీరు చూసి గుర్తుపెట్టుకోండి. నేను చూడను. ఇప్పుడు సెకండ్ కార్డ్ చూపిస్తాను. ఇప్పుడు థర్డ్ కార్డ్. ఓకే, ఇప్పుడు ఈ మిగతా కార్డ్స్ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఓకే, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్. సో ఇప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కార్డ్ని తీసుకొని దీని మీద పెడతాను అనమాట. ఓకే, ఇప్పుడు స్పెక్టేటర్ నేను ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకొని దాని మీద పెట్టమంట. స్పెక్టేటర్ ఇన్ని కార్డ్స్ తీసుకొని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మధ్యలో పెట్టేసాం. సో ఇప్పుడు సెకండ్ కార్డ్ని తీసుకొని ఇక్కడ పెడతాను. సో మళ్ళీ స్పెక్టేటర్ని ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకొని దీని మీద పెట్టమంటాను. తర్వాత థర్డ్ కార్డ్ని ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఈ కార్డ్స్ మొత్తాన్ని తీసుకొని దీని మీద పెట్టమని చెప్తాం. సో ఈ కార్డ్స్ మొత్తం దీని మీద, ఈ కార్డ్స్ మొత్తం దీని మీద. సో ఇప్పుడు స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్న కార్డ్స్ కంప్లీట్గా మధ్యలో ఇక్కడ ఉండిపోయినాయి. సో ఇంకోసారి ఫైనల్గా షఫుల్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కార్డ్స్ నేను 2 సెట్స్గా డివైడ్ చేస్తాను. ఇలా కొన్ని ఫేస్ అప్గా, కొన్ని ఫేస్ డౌన్గా. అందరు బాగా ఆడతారు కదా, నాకు అంత డీటెయిల్గా రాదు గేమ్, బట్ ఎనీవే. సో అలా నేను డివైడ్ చేస్తాను అనమాట. కొన్ని ఫేస్ అప్, కొన్ని ఫేస్ డౌన్. సో ఇప్పుడు ఒకవేళ నేను ఫేస్ అప్గా డివైడ్ చేసి ఫేస్ అప్ అంటే ఇలా కనిపెట్టేటట్టు పెట్టినప్పుడు మీకు కార్డు కనబడితే మీరు చెప్పండి. ఓకే, మీరు చూసి గుర్తుపెట్టుకున్న 3 కార్డులో ఏ కార్డు కనపడినా చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీ కార్డు కనపడిందా? ఇక్కడ మీరు చూసి గుర్తుపెట్టుకున్న ఇక్కడ మీరు ఇందాక చూసి గుర్తుపెట్టుకున్న కార్డు ఒక్కటైనా కనపడిందా? ఓ, ఒకటి కూడా కనపడలేదా? ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ కార్డ్స్లో మీ కార్డ్ లేదు కాబట్టి నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు ఈ కార్డ్స్ని కూడా నేను మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఓకే, సారీ. ఇప్పుడు కనపడిందా? ఒక కార్డు కూడా కనపడలేదా? ఓకే, ఈ కార్డ్స్ని కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన కార్డ్స్ని ఈసారి కొంచెం డిఫరెంట్గా వేద్దాం. ఇందాక మనం ఫస్ట్ ఫేస్ అప్ పెట్టి తర్వాత ఫేస్ డౌన్ పెట్టాం కదా. సో ఈసారి రివర్స్ చేద్దాం. ఫస్ట్ ఫేస్ అప్ పెట్టి తర్వాత ఫేస్ డౌన్ చేద్దాం. మేబీ ఇప్పుడన్నా మీకు కార్డు కనపడుతుందేమో చూద్దాం. కనపడిద్దా మీ కార్డు?
ఇక్కడ కూడా లేదా? ఓ దట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒకటి ఫేస్ అప్ ఫేస్ డౌన్, ఫేస్ అప్ ఫేస్ డౌన్. ఓ ఇక్కడ కూడా కనపడలేదా? సో ఇక్కడ మన దగ్గర మిగిలింది ఓన్లీ 3 కార్డ్స్ అనమాట. సో ఈ 3 కార్డ్స్ వచ్చేసి మీరు ఇందాక చూసి మెమరైజ్ చేసుకున్న కార్డ్స్. యా సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది చాలా సింపుల్ ట్రిక్ అనమాట. ఒక చిన్న అరేంజ్మెంట్ ఉంది, అది చేసేస్తే మీరు ట్రిక్ చాలా ఈజీగా చేసేయగలరు. సో మనం ట్యూటోరియల్ కోసం సిమిలర్ కార్డ్స్ తీసుకుందాం. అప్పుడు మనకు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో మనం 3 కింగ్స్ తీసుకుందాము. సో ఈ 3 కింగ్స్ తీసుకుందాం. మామూలుగా మీరు పర్ఫామ్ చేసేటప్పుడు స్పెక్టేటర్ ఏ కార్డైనా తీసుకోవచ్చు, బట్ మన అండర్స్టాండింగ్ కోసం మనం 3 కింగ్స్ తీసుకుందాం అనమాట. స్పేడ్, డైమండ్, హార్ట్, ఈ 3 కింగ్స్ తీసుకుందాం. ఈ మిగిలిన కార్డ్స్ మనం 4 సెట్స్గా డివైడ్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్క సెట్లో ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కార్డ్సే ఉండాలి. సో ఫస్ట్ సెట్లో మీరు 10 కార్డ్స్ ఉండాలన్నమాట. సో మీరు డివైడ్ చేసేటప్పుడు ఇలా ఒక్కొక్కటి డివైడ్ చేయొద్దండి. ఐ మీన్ స్పెక్టేటర్కి తెలిసేటట్టు డివైడ్ చేయొద్దండి. సో మీరు స్పీడ్గా ర్యాండమ్గా ఎన్నో కొన్ని కార్డ్స్ పెడుతున్నట్టు పెట్టండి అనమాట. సో బట్ మీరు కౌంట్ చేయండి. సో మీరు ఈజీగా కౌంట్ చేయాలంటే 3 కార్డ్స్ ఒక్కసారి కౌంట్ చేయండి. సో నేను 3, 6, 9, 10. సో ఫస్ట్ సెట్లో 10 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ అలానే సెకండ్ సెట్లో 15 కార్డ్స్ ఉంటాయి. సో సెకండ్ సెట్లో 15 కార్డ్స్. యాక్చువల్లీ థర్డ్ సెట్లో కూడా 15 కార్డ్స్ ఉంటాయి. ఫోర్త్ సెట్లో 9 కార్డ్స్ ఉంటాయి. సో 9ని కౌంట్ చేయడం ఈజీ కాబట్టి మనం 9 కార్డ్స్ తీసుకుంటాం. సో 9 కార్డ్స్ ఇక్కడ పెడతాము, 15 కార్డ్స్ ఇక్కడ పెడతాం. సో నేను ఒకసారి నెంబర్స్ చేస్తాను. సో 10, 15, 15, 9. రైట్. సో మీరు ఫస్ట్ కార్డ్ని దీని మీద పెట్టమని చెప్తారు అన్నమాట. సో మనకు అర్థం కావడం కోసం నేను ఇట్లా ఫేస్ అప్ పెడతాను. తర్వాత ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకొని దాని మీద పెట్టమంటారు. ఇది యాక్చువల్లీ కొంచెం ట్రిక్కీ, కొంచెం ట్రిక్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ దీనివల్ల ఏం మారదు, బట్ స్పెక్టేటర్కి ర్యాండమ్గా మిక్స్ అవుతున్న ఫీలింగ్ తెస్తుంది ఇది. సో ఈ మూవ్. సో ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకొని ఇక్కడ దీని మీద పెట్టమంటారు. సేమ్ అలానే ఈ సెకండ్ కార్డ్ని ఇక్కడ పెట్టమంటారు. ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకొని దీని మీద పెట్టమంటారు. అండ్ థర్డ్ కార్డ్ని దీని మీద పెట్టమంటారు. తర్వాత ఈ మొత్తం కార్డ్స్ని దీని మీద, ఈ మొత్తం కార్డ్స్ని దీని మీద, ఈ మొత్తం కార్డ్స్ని దీని మీద. సో మీరు ఇక్కడి వరకు మూవ్స్ కరెక్ట్గా చేశారంటే మిగతా ట్రిక్ మొత్తం ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. జస్ట్ మీరు ఫేస్ అప్ ఫేస్ డౌన్ కనపడేటట్టు ఇట్లా ఫేస్ డౌన్ కనపడకుండా ఇలా డివైడ్ చేస్తే ట్రిక్ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనమాట. ప్రతిసారి స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్న 3 కార్డ్సే లాస్ట్కి మిగులుతాయి. సో ఇప్పుడు మీరు కార్డ్స్ని డీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా ఫేస్ అప్ ఫేస్ డౌన్. అండ్ ఫస్ట్ టైము మీరు ఫేస్ అప్తో స్టార్ట్ చేయాలి, తర్వాత ఫేస్ డౌన్ పెట్టారనమాట. రైట్. సో నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ టైం ఫేస్ అప్ ఫేస్ డౌన్. సో ఫేస్ అప్ ఫేస్ డౌన్ ఫస్ట్ రౌండ్లో. సో ఇప్పుడు మీరు చూసుకుంటే స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్న కార్డ్స్ మొత్తం ఈ ఫేస్ డౌన్ సెట్లోనే వచ్చాయి. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్లేయింగ్ కార్డ్ సెట్లో ఎగ్జాక్ట్గా 52 కార్డ్స్ ఉండాలన్నమాట. అన్ని కార్డ్స్ ఉండాలి, అప్పుడే ట్రిక్ వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 52 కార్డ్స్, జోకర్స్ కాకుండా 52 కార్డ్స్ ఉండాలి, అప్పుడే ఈ ట్రిక్ కరెక్ట్ వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. సో సెకండ్ టైం కూడా మీరు ఇట్లా ఫేస్ అప్ ఫేస్ డౌన్. సో ఇలా మళ్ళీ ఎలిమినేట్ చేయడం మొదలు పెడతారు. సో మీరు థర్డ్ టైం ఒక చిన్న వేరియేషన్ అనమాట.
థర్డ్ టైం మీరు ఏం చెప్తారంటే ఓకే 2 టైమ్స్ వర్క్ అవ్వలేదు కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి ఫస్ట్ 2 టైమ్స్ మీరు ఫేస్ అప్ ఫేస్ డౌన్ పెడతారు. బట్ థర్డ్ టైం వచ్చేసి ఫేస్ డౌన్ పెట్టాలి, తర్వాత ఫేస్ అప్ పెట్టాలి, ఫేస్ డౌన్ పెట్టాలి, తర్వాత ఫేస్ అప్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా ఆబ్వియస్గా కార్డ్ ఉండదు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ ఫస్ట్ 2 టైమ్స్ చేసినట్టే ఫేస్ అప్ ఫేస్ డౌన్, ఫేస్ అప్ ఫేస్ డౌన్, ఫేస్ అప్ ఫేస్ డౌన్, ఫేస్ అప్. సో లాస్ట్కి ఈ మెథడ్ మీరు పర్ఫెక్ట్గా చేస్తే స్పెక్టేటర్ సెలెక్ట్ చేస్తున్న కార్డ్సే మిగులుతాయి. సో ఇది ట్రిక్. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, బట్ మీరు ఒక మల్టిపుల్ ఆడియన్స్తో ముగ్గురితో ఒకటేసారి చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు ఈ ట్రిక్ని ట్రై చేయండి, అండ్ దట్స్ ఇట్.